అక్రమంగా నన్ను అరెస్ట్ చేసి జైలు పంపించి తర్వాత క్యాబినెట్ మున్సిపాలిటీ ఎన్నిక చేసుకోవాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి అక్రమమైన చర్య కేవలం కాంగ్రెస్ వాళ్ళే రాళ్ళేసి పోలీసులు లాఠీ చార్జ్ చేసి అక్రమమైన కేసు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించాలని చూస్తూ ఉన్నాడు. మమ్మల్ని జైలుకు పంపించి క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నిక చేసుకోవాలని చూస్తూ ఉన్నాడు. కుట్రపూరితంగా చేస్తున్న కథ. నేను జైలు పోయినా కూడా క్యాతన్పల్లి మున్సిపాలిటీలో వివేక్ గెలవలేడు. ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. జై తెలంగాణ.